వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన ధర్మంలో ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు ఉండటం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. అది సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట కొలువుదీరినట్టే. ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి కోట ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం, అనారోగ్యం, అశాంతి దరిచేరవని మన పురాణాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ ఈ తులసి మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజు పడితే ఆ రోజు నాటవచ్చా? నియమాలు పాటించకుండా నాటితే ఫలితం ఉంటుందా? అసలు తులసిని ఏ రోజు, ఏ వారం, ఏ సమయంలో నాటితే మీ ఇంట అష్టైశ్వర్యాలు తాండవిస్తాయి, అదృష్టం మీ వెంటే ఉండి సౌభాగ్యం కలుగుతుంది? తులసి మొక్క నాటడానికి ఉన్న సరిగ్గా తిథులు, వారాలు, నియమాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితంలో రాబోయే అద్భుత మార్పులను మీరే గమనిస్తారు. మనం ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలంటే మంచి రోజు, మంచి వారం చూసుకుంటాం కదా. మరి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైన తులసిని ఇంటికి తెచ్చి నాటడానికి ఏ రోజులు అత్యంత శ్రేష్టమైనవో ఇప్పుడు చూద్దాం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన గురువారం రోజు తులసిని నాటడం సర్వశ్రేష్టం. ఎందుకంటే తులసిని విష్ణుప్రియ అంటారు. గురువారం నాడు తులసిని నాటితే శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంటిపై నిరంతరం ఉంటుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు తులసిని ప్రతిష్ఠించడం వల్ల ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎప్పుడూ లోటు ఉండదు. శివునికి, చంద్రునికి ప్రీతికరమైన సోమవారం రోజు కూడా తులసిని నాటడం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఆదివారం, మంగళవారం, శనివారం రోజులలో మాత్రం పొరపాటున కూడా కొత్త తులసి మొక్కను నాటకూడదని మన వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఈ విషయాలను ఎప్పుడు గుర్తుంచుకోండి. అలాగే వారాలతో పాటు ఏ నెలలో, ఏ తిథిలో తులసిని నాటాలి అనేది కూడా అంతే ముఖ్యం. తులసి పూజకు కొత్త తులసి మొక్కను నాటడానికి కార్తీక మాసం సాటి లేనిది. ఈ మాసంలో తులసిని నాటితే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే పవిత్రమైన వైశాఖ, శ్రావణ మాసాలలో కూడా తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటడం వల్ల అద్భుతమైన సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక తిథుల విషయానికి వస్తే శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి, ఏకాదశి, పాడ్యమి తదియ తిథులలో తులసిని నాటడం అత్యంత శుభప్రదం. అమావాస్య రోజులలో లేదా సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తులసిని తాకడం కానీ నాటడం కానీ చేయకూడదు. సరే, రోజు కుదిరింది, మాసం కుదిరింది, మరి దానిని ఎలా నాటాలి? ఏదో ఒక మట్టి కుండలో పెట్టేస్తే సరిపోతుందా? లేదు, దీనికి కొన్ని నియమాలున్నాయి. నర్సరీ నుంచి తెచ్చే తులసి మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండాలి. ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కను అస్సలు తెచ్చుకోవద్దు. తులసి కోటను లేదా కుండను ఎప్పుడూ శుభ్రమైన, పవిత్రమైన మట్టితో నింపాలి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ ఈశాన్య మూల లేదా ఉత్తర దిశ లేదా తూర్పు దిశలోనే ఏర్పాటు చేయాలి. ఈ దిశలలో నాటడం వల్ల ధనాత్మక శక్తి విపరీతంగా పెరుగుతుంది. అలాగే తులసి మొక్కను నాటే విధానాన్ని కూడా తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజా మందిరంలో దేవునికి నమస్కరించుకున్నాకే తులసి మొక్కను మట్టిలో నాటాలి. నాటిన వెంటనే ఆ మొక్కకు పసుపు, కుంకుమ అద్ది నీరు సమర్పించి దీపం వెలిగించాలి. అయితే తులసిని నాటినంత మాత్రాన సరిపోదు. దానిని నిత్యం ఎలా కాపాడుకోవాలనే దానిపైనే మీ ఇంటి అదృష్టం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. తులసి ఆకులను కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆదివారం, ఏకాదశి రోజులలో సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను అస్సలు కోయకూడదు. తులసి కోట చుట్టూ ఎప్పుడూ మురికిగా లేదా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. చెప్పులు వేసుకుని తులసి కోట దగ్గరకు వెళ్ళకూడదు. తులసి మొక్క ఎండిపోకుండా రోజు తగినంత నీరు పోయాలి. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే వెంటనే దానిని తొలగించి మరో కొత్త మొక్కను నాటాలి. ఎండిపోయిన తులసి ఇంట్లో ఉండటం అశుభం. తులసి చెట్టు కేవలం ఒక మొక్క కాదు, మన కుటుంబానికి ఒక రక్షా కవచం, ఐశ్వర్య ప్రదాయిని. సరైన రోజున సరైన పద్ధతిలో తులసిని మీ ఇంట్లో నాటి నిత్య పూజలతో ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. మీ జీవితంలో అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి.
మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.